to Sainma 2.0. సౌత్ ఇండస్ట్రీలో యూనివర్స్ ట్రెండ్ స్టార్ట్ చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలని కనెక్ట్ చేస్తూ ఓ భారీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారు లోకేష్. అయితే అంతకన్నా ముందే ఓ టాలీవుడ్ డైరెక్టర్ క్రైమ్ యూనివర్స్ లో క్రేజీ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాల రిలీజ్ తర్వాత ఆ రెండు సినిమాల్లోని క్యారెక్టర్స్ ను కనెక్ట్ చేస్తూ ఓ ప్రాజెక్ట్ చేస్తానని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అంతేకాదు, తను బిల్డ్ చేస్తున్న క్రైమ్ యూనివర్స్ లో దాదాపు అన్ని సినిమాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఖైదీ సినిమాకు సంబంధించిన రెఫరెన్స్ లు విక్రమ్ మూవీలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో ఖైదీ విలన్స్ అంతా కనిపిస్తారు. ఇదే సీన్ లో రొలెక్స్ గా సూర్య ఎంట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. లోకేష్ కన్నా ముందే టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ యూనివర్స్ ను కనెక్ట్ చేస్తూ మూవీని సిద్ధం చేశారు. ఇప్పటికీ ఈ సిరీస్ లో 2 బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. ప్రెజెంట్ నాని హీరోగా 3rd ఇన్స్టాల్మెంట్ తెరకెక్కుతోంది. త్రీక్వెల్ లో తొలి 2 భాగాల్లో కనిపించిన హీరోలు కూడా నటిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ 2 సినిమాలకు కొనసాగింపుగానే త్రీక్వెల్ ఉంటుందని, అందుకే పార్ట్ 3లో 3 హీరోలు మిషన్ లో పాల్గొంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ అప్డేట్ తో లోకేష్ కన్నా ముందే యూనివర్స్ ను బిల్డ్ చేసిన క్రెడిట్ శైలేష్ అందుకోబోతున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చింది. సౌత్ సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నటనతో పాటు ఫిట్నెస్ విషయంలోనూ ఎంతో ఇంట్రెస్ట్ చూపించే రకుల్ తన రీసెంట్ ఎక్స్పీరియన్స్ తో చాలా మారారు. తను చేసిన తప్పు ఎవరూ చేయొద్దని సజెషన్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్లు రాకపోయినా ఫిట్నెస్ ఫ్రీక్గా రకుల్ కు మంచి పేరుంది. అందుకే తన టేస్ట్ కు తగ్గట్లుగా జిమ్లను రన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే జిమ్ చైన్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. కొన్ని వెల్ బీయింగ్, వెల్నెస్ బ్రాండ్స్ తోనూ కలిసి వర్క్ చేస్తున్నారు. తన పర్సనల్ ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ కొత్త టార్గెట్స్ సెట్ చేసుకుని వర్కౌట్స్ చేయడం రకుల్ కు అలవాటు. అయితే ఈ మధ్య జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డారు రకుల్. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందంటున్నారు. మన శక్తికి మించి వర్కౌట్స్ చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు రకుల్. తాను అలాగే తన కెపాసిటీని దాటి డెడ్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డానని గుర్తు చేసుకున్నారు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టడంతో అలాంటి పొరపాటు ఇంకెవ్వరూ చేయొద్దని సజెస్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మేరే హస్బెండ్ కి బీవీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు రకుల్. అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో భూమి పడ్నేకర్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు రకుల్. చావా సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో లక్కీ మస్కట్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రజెంట్ సౌత్, నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన కెరీర్, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫ్యూచర్ ప్లానింగ్ విషయంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. ఓవైపు కమర్షియల్ సినిమాలో నటిస్తూనే మరోవైపు ప్రయోగాలు కూడా చేస్తున్న ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. సౌత్ నుండి వచ్చిన పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ను తిరగరాసిన ఈ భామ రీసెంట్ గా నార్త్ మూవీ చావాతోనూ బిగ్ హిట్ అందుకున్నారు. హీరోయిన్ గా ఇంత ఫామ్ లో ఉన్న రష్మిక తన మూవీ సెలక్షన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చావా సినిమాలో తల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ కథ నచ్చితే అమ్మమ్మ పాత్రలో నటించడానికైనా తాను రెడీ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు తన కెరియర్ లో వచ్చిన గొప్ప సినిమాలన్నీ ప్లాన్ చేసి చేయలేదని, తన అదృష్టం కొద్దీ అలాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. స్టార్ ట్యాగ్ల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక. కేవలం టాప్ స్టార్స్ నటిస్తున్నారన్న కారణంతో సినిమాకు ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేదన్నారు ఈ బ్యూటీ. స్టార్ ట్యాగ్స్ అనేవి అభిమానులు ప్రేమతో ఇచ్చేవే కానీ వాటి వల్ల సినిమా ఫేట్ మారదంటున్నారు ఈ బ్యూటీ. ఇటీవల జిమ్ లో గాయపడి షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన రష్మిక వీల్ చైర్ లోనే చావా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగవటంతో షూటింగ్స్ కు రెడీ అయ్యారు. శుక్రవారం నుండి సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న సికందర్ షూట్ లో జాయిన్ అయ్యారు నేషనల్ క్రష్. సౌత్ సినిమా దూకుడు చూపిస్తుండటంతో బాలీవుడ్ ఫెయిల్యూర్స్ కి కారణాలు వెతికే పనిలో ఉన్నారు నార్త్ స్టార్స్. తాజాగా బాలీవుడ్ సినిమా తడబడుతూ ఉండటంపై తన ఒపీనియన్ ఏంటో రివీల్ చేశారు డిజిటల్ సూపర్ స్టార్ పంకజ్ త్రిపాఠి. డిజిటల్ కంటెంట్ ను ఫాలో అయ్యే వారికి పంకజ్ త్రిపాఠి గురించి సెపరేట్ గా పరిచయం అవసరం లేదు. కోవిడ్ టైంలో డిజిటల్ లో పాపులర్ అయిన పంకజ్ ఓటీటీ సూపర్ స్టార్ గా ఎదిగారు. నెగటివ్, పాజిటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ డిజిటల్ వరల్డ్ ను రూల్ చేస్తున్నారు. సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ వర్సటైల్ స్టార్ ఫస్ట్ షోతోనే ఓటీటీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. మీర్జాపూర్ సిరీస్ పంకజ్ ను డిజిటల్ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. స్టార్టింగ్ లో ఎక్కువగా నెగటివ్, వైలెంట్ రోల్స్ మాత్రమే చేసిన పంకజ్ తరువాత కామెడీ టర్న్ తీసుకున్నారు.
మిమి సినిమాలో ప్లే చేసిన టాక్సీ డ్రైవర్ భానుప్రకాష్ పాండే క్యారెక్టర్ పంకజ్ ఇమేజ్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. ప్రెజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉన్న పంకజ్ త్రిపాఠి నార్త్ సినిమా ఫెయిల్యూర్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రెజెంట్ బాలీవుడ్ సినిమాలతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారన్నారు. 90లలో వచ్చిన సినిమాల్లో ప్రతి పాత్ర ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేది. కానీ ప్రెజెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తున్నారే గానీ ఆ పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండడం లేదన్నారు. ఒక జానర్ లో ఏదైనా సినిమా హిట్ అయితే అదే జానర్ లో వరుస సినిమాలు చేయటం కూడా మంచిది కాదన్నారు పంకజ్ త్రిపాఠి. స్త్రీ మూవీ సక్సెస్ తరువాత వరుసగా హారర్ కామెడీలు చేసి ఆడియన్స్ కు బోర్ కొట్టించారని, ప్రయోగాలు చేయకపోతే ఆడియన్స్ థియేటర్స్ కు రావటం మానేస్తారన్నారు. ఒక్క హిట్ బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఇమేజ్ ని మార్చేసింది. యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాల పాటే కనిపించిన బాబీ తన విలనిజంతో హోల్ ఇండియాని షేక్ చేశారు. దీంతో వరుస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా కష్టకాలంలో తన కెరీర్ కి హెల్ప్ అయిన వెబ్ సిరీస్ ని మాత్రం వదిలిపెట్టలేదు ఈ సీనియర్ స్టార్. యానిమల్ మూవీలో అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. ఈ మూవీ రిలీజ్ కన్నా ముందే సౌత్ మేకర్స్ తో టచ్ లోకొచ్చారు బాబీ. కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. యానిమల్ రిలీజ్ తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారిపోయారు బాబీ డియోల్. యానిమల్ రిలీజ్ కన్నా ముందే హరిహర వీరమల్లులో నటించేందుకు ఓకే చెప్పారు బాబీ డియోల్. కానీ ఆ సినిమా ఆలస్యమైంది. తర్వాత బాలయ్య డాకు మహారాజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలీవుడ్లోనూ బాబీ జోరు కనిపిస్తోంది. కంగువా సినిమాలో క్రూయల్ రోల్లో కనిపించిన బాబీ నెక్స్ట్ విజయ్ జననాయకంలో స్టైలిష్ లుక్లో అలరించబోతున్నారు. సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బాలీవుడ్ స్టార్ డిజిటల్లోనూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేని టైంలో కాంట్రవర్షియల్ వెబ్ సిరీస్ ఆశ్రమ్లో నటించారు బాబీ. ఒక రకంగా ఈ షో సక్సెస్ తర్వాతే సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు బాబీ డియోల్. ఇప్పటికే 3 సీజన్లుగా రిలీజ్ అయిన ఆశ్రమ్ సిరీస్ నుంచి మరో సీజన్ రిలీజ్కు రెడీ అవుతోంది. సీజన్ 3లోనే సెకండ్ ఎడిషన్గా వస్తున్న ఈ షో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ షోతో డిజిటల్లోనూ తన జోరు కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు బాబీ డియోల్. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.